రేపు 3,58,000 కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఉన్నదట. ఇది ఎక్కడనో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఈ కార్డ్స్ని ఇష్యూ చేయబోతున్నారట. 95,56,000 మందికి చేరిన కార్డులు 3,09,000 మంది లబ్ధిదారులట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇది మంచి నిర్ణయమే. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ చాలా ఆలస్యం జరిగింది. మీరు ముందుగానే రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి ఉంటే చాలామంది రైతులకు కానీ చాలామందికి చాలా రకాల పథకాలు అమలయ్యేవి. ఎందుకంటే మీరు అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికంగా పెట్టారు, రుణమాఫీ దగ్గర నుంచి చాలా వాటికి. పేదలకు రేషన్ పథకంలో రాష్ట్రం సరికొత్త మైలురాయికి చేరుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 3,58,000 కొత్త కార్డులు జారీ చేయబోతున్నారు. జూలై 14వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,56,625 ఉండే. లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కు పెరగనున్నదట. ఆహార భద్రతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభలో కొత్త కార్డుల పంపిణీ జరుగుతుంది. ఈ మేరకు శనివారం ఉత్తమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో వీళ్ళు తీసుకొచ్చిన ఈ సన్న బియ్యం అన్నది కూడా మంచి స్కీమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది ఆ దొడ్డు బియ్యం తీసుకొని 10 రూపాయలకు బయట అమ్ముకొని 5 రూపాయలకు అమ్ముకొని అదో పెద్ద దందా అయిపోయి ఇది ఒక వ్యవస్థ ఉంటుండే. ఇప్పుడు అట్లీస్ట్ ఆ సన్న బియ్యం కూడా కొంత తినడానికి అవకాశం కలుగుతున్నది. సరే కొన్ని చోట్ల మంచిగా రాలేదు అట్లా ఇట్లా అని చెప్పినా ఎంతో కొంత ప్రయోజనం అయితే జరుగుతున్నది. ఇప్పుడు రేపు ఈ రేషన్ కార్డ్స్ని ఇష్యూ చేయబోతున్నారట. ఈ రేషన్ కార్డులో కూడా అక్కడక్కడ పైసలు తీసుకుంటారు, 2,500 5,000 అని. నాకు తెలిసి చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు.